వైసీపీలో థర్డ్ లిస్ట్ వచ్చినా ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 3 జాబితాల్లో 59 మంది ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్ని సీట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో 4వ జాబితా ఎప్పుడన్న ఉత్కంఠ నెలకొంది. కొన్ని సీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటిపై లెక్కల కోసం వాటిని ఆపాల్సి వచ్చిందంటున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరుకు మార్చాలని పార్టీ హైకమాండ్ భావించింది. ఇక్కడ బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని పార్టీ భావిస్తుంది. అయితే ఎంపీ మాత్రం గుంటూరు వెళ్లేందుకు ఆసక్తి చూపలేదు. ఓ దశలో లావు పార్టీ మారతారన్న ప్రచారం కూడా సాగింది. పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు కూడా లావునే కొనసాగించాలని పార్టీ హైకమాండ్ కోరారు. దీంతో అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతుంది. లావును కొనసాగిస్తే గుంటూరు నుంచి ఎవరిని బరిలోకి దింపుతారన్నది చూడాల్సి ఉంది. ఒంగోలులో ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మరోసారి బరిలోకి దిగడంపై క్లారిటీ మిస్ అవుతుంది. ఆయనకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగినా మళ్లీ సందిగ్ధ కొనసాగుతోంది. వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిని ఒంగోలు నుంచి వైసీపీ బరిలోకి దించుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. మాగుంట సీటు కోసం మాజీ మంత్రి బాలినేని గట్టిగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనే చర్చ నడుస్తుంది. ఇక బాలినేని ఒంగోలు అసెంబ్లీ నుంచే బరిలో ఉంటారని చెబుతున్నా దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆయన గిద్దలూరు వెళ్తారన్న ప్రచారం కూడా పార్టీలో సాగుతుంది. ఇక అనకాపల్లి, అమలాపురం, నర్సాపురం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి, కాకినాడ ఎంపీలను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించారు. మరి వీరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఆసక్తి ఉంది. విజయనగరం ఎంపీగా మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీను పేరు దాదాపు ఖరారయిందనే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుత ఎంపీ బెల్లన చంద్రశేఖర్ ను ఎక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై కసరత్తు కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే బెల్లాను పిలిచి మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్. బొత్స భార్య బొత్స ఝాన్సీ ఈసారి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయబోతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణానిధికి మరోసారి సీటు లేదంటున్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరి అక్కడ ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్న సస్పెన్స్ పార్టీ క్యాడర్లో కొనసాగుతుంది. కావలి, చోడవరంలోనూ మార్పు ఉంటుందని చెప్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ భవితవ్యం కూడా ఆసక్తి రేపుతోంది. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లికి మలసాల భరత్ కుమార్ ను ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రిని పెందుర్తి పంపుతారన్న ప్రచారం జరిగింది. ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజ్ కు ఎలాంటి ఇబ్బంది లేదని, జాగ్రత్తగా పనిచేసుకోవాలని పార్టీ సూచించినట్లు చెప్తున్నారు. దీంతో మంత్రిని ఎటు పంపుతారన్నది కూడా చూడాల్సి ఉంది.